పార్క్ దగ్గర ఉన్నాము. ఈ పార్క్కి మా పిల్లలు స్కేటింగ్కి గత 3 సంవత్సరాల నుంచి స్కేటింగ్ చేస్తున్నారు. ఇక్కడే 3 సంవత్సరాలు స్కేటింగ్ చేయడం జరుగుతుంది. ఈ పిల్లలు స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, నేషనల్ లెవెల్ కూడా కొట్టిన పిల్లలు ఉన్నారు. ప్రతిరోజు రెగ్యులర్గా మేము 5 o'clock కల్లా ఇక్కడికి వస్తాము. మార్నింగ్ పూట 2 hours, ఈవినింగ్ పూట 2-3 hours జరుగుతూ ఉంటుంది. ఇక్కడికి నెంబర్ ఆఫ్ పేరెంట్స్ పోతే రోజు వచ్చి ఇక్కడ యోగా ఇవన్నీ చేసే పేరెంట్స్ చాలామంది వస్తారండి. కాకపోతే ఇక్కడ మాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న టాయిలెట్స్ అనేవి నిరుపయోగంగా ఉన్నాయి. వీటిల్ని మాకు అందుబాటులోకి తీసుకొస్తే పేరెంట్స్కి కానీ పిల్లలు ఆడపిల్లలు వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఏదన్నా వాళ్ళకి పొద్దున్నే వస్తారు కాబట్టి వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఈ టాయిలెట్స్ వాటిని రన్నింగ్లో తీసుకురావాలని మేము కోరుకుంటున్నామండి. ఇక్కడికి వచ్చే పేరెంట్స్గా థ్యాంక్ యూ అండి. మీరు మున్సిపాలిటీ వాళ్ళు మీరు మా అందరూ దయ ఉంచి మీరు త్వరగా దీన్ని మొన్నేనండి మున్సిపల్ కమిషనర్ గారు కూడా చూసి వీటిని చేపిద్దామని చెప్పి అన్నారు. రీసెంట్గా దోమల వాటి వల్ల అందరికీ రోగాలు వస్తున్నాయని చెప్పి 2 రోజుల క్రితమే కమిషనర్ గారు ఇవన్నీ చెట్లు అవన్నీ కొట్టించడం జరిగింది. అట్లాగే మాకు ఈ బాత్రూమ్స్ కూడా రన్నింగ్ తీసుకురావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ వాల్ అండి, రిటైనింగ్ వాల్, ఇది కూడా పడిపోవడం జరిగింది. పక్కనే రైల్వే క్వార్టర్స్ అవన్నీ ఉన్నాయి. పిల్లలు అటు ఇటు అందరూ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది కూడా చూసి మాకు కొద్దిగా రిపేర్ చేయించి కొద్దిగా గ్రీనరీ కూడా దీంట్లో డెవలప్ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నామండి. వాకర్ ట్రాక్స్ ఉంది. వర్షం వస్తే చాలా అంతా మోకాళ్ళ లోతులో వాటర్ వచ్చేస్తున్నాయండి. కొద్దిగా దీన్ని కూడా కొద్దిగా గ్రీనరీ డెవలప్ చేసి ఈ బాత్రూమ్స్ అనేవి లైన్ చేస్తే పేరెంట్స్గా మాకు ఇక్కడికి వచ్చే ప్రజలుగా ఇక్కడ ఉండే స్థానికులమేనండి మేమందరం చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు మా కోరిక మేరకు ఇదంతా మీరు చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.